ఒక దట్టమైన అడవిలో జార్జ్ అనే ఒక చురుకైన కోతి ఉండేది. ఆటలాడడం, ఇతర జంతువుల్ని మోసం చేయడం అతనికి చాలా ఇష్టం. అందుకు అడవిలోని జంతువులు అతనిని అంతగా ఇష్టపడేవి కాదు. ఓ రోజు జార్జ్ చెట్టు కొమ్మలపై దూకుతూ ఉండగా ఒక వింత మామిడి పండు కనిపించింది. ఆ చెట్టు మామిడి పండ్లు బంగారు రంగులో మెరిసిపోతూ అద్భుతంగా కనిపించాయి. ఆసక్తిగా జార్జ్ ఒక పండు తీసి తిన్నాడు. అలా తిన్న వెంటనే అతనిలో ఒక మార్పు వచ్చింది. అతని కళ్ళల్లో వెలుగు మెరిసింది. మనసులో జ్ఞానం నిండింది. అప్పటి నుంచి జార్జ్ మునుపటిలాగా మోసం చేయడం ఆపేశాడు. బదులుగా ఇతర జంతువులకు సహాయం చేయడం ప్రారంభించాడు. ఓ రోజు ఒక చిన్న కుందేలు అడవిలో దారి తప్పి ఏడుస్తూ ఉండగా జార్జ్ దానికి దారి చూపాడు. మరొకసారి ఒక జింక పిల్ల వేటగాళ్ల భయంతో వణుకుతూ ఉండగా జార్జ్ దానికి ధైర్యం చెప్పాడు. ఇలా అందరికీ జార్జ్ ఉపయోగపడేలాగా మారిపోయాడు. మునుపు అతన్ని ఎగతాళి చేసిన జంతువులే ఇప్పుడు జార్జిని గౌరవించడం, జార్జిని అర్థం చేసుకోవడం ప్రారంభించాయి. నిజమైన సంపద మంత్రించిన మామిడి పండు కాదని, తెలివి మరియు జ్ఞానమని జార్జ్ గమనించాడు.